ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన మహోన్నతమైన నామంలో ఈ ఉదయకాలపు శుభావందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా భద్రంగా ఉన్నారని తలంచున్నాము. అనుదినము మీ కొరకు ప్రార్థన చేయించి ఉన్నాం. ఈ బైబిల్ బిలీవర్స్ మినిస్ట్రీస్ ద్వారా గడిచిన 2023 సంవత్సరంలో కొన్ని నెలల పాటు యూట్యూబ్ పరిచర్య కొనసాగుతూ వచ్చింది. కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఈ పరిచర్యను కొనసాగించలేకపోయినాము. మరలా దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలంన ఈ రీతిగా యూట్యూబ్ పరిచర్య ద్వారా, పాడ్కాస్ట్ ఛానల్స్ ద్వారా ఆయా దేశాల ఆయా ప్రాంతాల్లో ఉంటున్న మీరు యూట్యూబ్ మాత్రమే కాకుండా పాడ్కాస్ట్ ఛానల్స్ ద్వారా గూగుల్ పాడ్కాస్ట్, హబ్బోపర్, స్పాటిఫై వీటన్నిటి ద్వారా కూడా మీరు గానా ఈ విధంగా ఏదైతే మన పాటలు వింటూ ఉంటామో ఆ యాప్స్ అన్నిటి ద్వారా కూడా మీరు సువార్తను వినడానికి కూడా మంచి అవకాశాన్ని దేవుడు మనకు కల్పించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కు, స్నేహితులు కూడా ఈ వర్తమానం షేర్ చేస్తూ ఉండండి. ఆత్మీయంగా బలపడుతూ, వాక్యంలో ఎదుగుతూ దేవునికి మరింత చేరువ కావాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ బైబిల్ బిలీవర్స్ మినిస్ట్రీస్ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ పరిచర్య రాను దినాల్లో బాపట్ల దగ్గర ఒక చిన్న గ్రామంలో పరిచర్య కొనసాగుతుండగా రాను దినాల్లో అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలకు విస్తరించి వాక్యాన్ని వాక్యంగా, కల్పితాలు లేకపోతే కట్టుకథలు, మనుషులను ఆనందింపజేసే, ఉలసింపజేసే వర్తమానాలు కాదు కానీ సత్యాన్ని సత్యంగా, వాక్యాన్ని వాక్యంగా బోధిస్తూ ముందు కొనసాగుతుండగా మీ పరిచర్యలో మీ అనుదిన ప్రార్థన, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని, మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరికీ మరొక మారు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా రెండు హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.